అరే, ఆ దాసి చెప్పిన ప్రకారం హైదర్ గారు ఇక్కడ ఉండాలి. మరి ఆయన ఎక్కడ కనిపించట్లేదే? హైదర్ గారు, హైదర్ గారు! ఏమండి, ఏమండి, కొంచెం ఉండండి. చెప్పండి అమ్మాయి గారు. సన్నాయా? సన్నాయా అది ఇప్పుడెందుకు? నేను క్షమాని, జావిదా గారు నాకు మేనత్తగారు. నా పేరేమో బీర్బల్. బారమల్లా? బారమల్లు గారంటే రాజమాత గారి తండ్రి కదా? అలాగా, మీరు కూడా ఆ పేరు పెట్టుకున్నారా? చాలా బాగుంది. ఓహో, మీరు అలా అర్థం చేసుకున్నారా? అవునండి. బహుశా ఈవిడికి సరిగా వినిపించదనుకుంటా. సేమియా తినిపిస్తారా? ఇంకా నయం. ఏమంటున్నారు మీరు? ఇదేమైనా సేమియా తినే సమయమా? అవునవునవును, ఈవేళప్పుడు సేమియా తినకూడదు. అలా తింటే అది ఏమాత్రం అరగదు. ఇందాక మీరు నన్నేదో అడిగినట్టున్నారు అమ్మాయి గారు. కడియానా? ఎంత కడిగినా రోగాలు వదలడం లేదు. ఆకలితో రోగాలతో అలమటిస్తున్నారు. పైగా ఎటు చూసినా ఆ పురుగుల పీడే. సామ్రాజ్యమంతా ఈ పీడే. తొందరగా ఈ పీడ వదిలించుకో బీర్బల్, లేదంటే తెలివైన వాడివని తెచ్చుకున్న పేరు కాస్త మట్టిపాలైపోతుంది. ముందు తను అడిగింది చెప్పేయాలి కదా. అమ్మాయి గారు, అదిగో హైదరు. ఎక్కడ హైదర్ గారు? హైదర్ గారు ఇక్కడెక్కడ కనిపించట్లేదే. ఎక్కడా? అరే, ఈయన కూడా మాయమైపోయారే. ఇంతకీ హైదర్ గారు ఏమైనట్టు? హైదర్ గారు, హైదర్ గారు, హైదర్ గారు! బతికాను రా బాబు. సుజన్ గారు, చెప్పండి. ఈ వనమూలికలు కొంచెం నూరు పెట్టండి. వీటితో ఔషధం చేయాలి. చిత్తం. చూసారా ఏమైందో? వెంట్రుక వాసులు తప్పించుకున్నాం, లేదంటే నేనే మీకు శిక్ష వేయవలసిన పరిస్థితి వచ్చేది. అంటే పంచాయతీకి భయపడి ఒక భర్త తన భార్యను కలవకూడదా? అయినా మిమ్మల్ని కూడా మెచ్చుకోవలసిందే. మేము ఇరుక్కుపోయాం అనుకున్నాం, కానీ మీరు అందరి ముందు భలే కథ చెప్పారు జోధ. అరే, అదేంటి అలా చేస్తున్నావు? చెప్పండి. దాన్ని బాగా నూరాలి, అప్పుడేగా అందులో నుంచి రసం తీగలం. అర్థమైంది. బలాన్ని ఉపయోగించండి సుజన్ గారు. చిత్తం. మీరు ఇకపై కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నన్ను చూడ్డానికి అస్సలు రావద్దు. మీరు ఏం చేయమంటారు? ఇక్కడ మీరు మా మీద కోపడుతున్నారు, అక్కడ రుకయ్య బేగం కోపడుతోంది. నేను మిమ్మల్ని కోపడ్డం లేదు, కానీ పరిస్థితి మీకు తెలియంది కాదుగా, అదే చెప్తున్నాను. ఇక ముందు మీరు నన్ను చూడ్డానికి రాకూడదు. సరే, మేం మీకు మాటిస్తున్నాం. ఈసారి ఎవరికంటా పడకుండా మిమ్మల్ని కలవటానికి వస్తాం. ఇక చాలు సుజన్ గారు, ఆ మాత్రం నూరితే చాలు. దాన్ని ఇలా ఇవ్వండి. చిత్తం, తీసుకోండి.